కొన్ని దోషాలు తొలగడానికి మంత్రశాస్త్రం కొన్ని చెప్పాయి. అవి మీరు తప్పక తెలుసుకోవాలి. కుజ దోషము, నాగదోషము, వివాహ దోషం, ఈ 3 దోషాలు స్త్రీలకి పురుషులకి సమానమే. ఇవి కనుకుంటే పెళ్ళవడం ఆలస్యం అవుతుంది. అయినా ఆ పెళ్లి ఒకవేళ నిలబడకపోవచ్చు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? అయితే ఉజ్జయిని వెళ్లి, ఉజ్జయినిలోనే కుజుడు పుట్టాడు. కుజుడికి ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. పూర్వకాలంలో భూదేవి ఈశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆయన్ని సేవించింది. శివుడు పార్వతీదేవి కోసం తపస్సు చేశాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ పార్వతిగా పుట్టాక ఆ పార్వతి తన భార్య కావడానికి కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసి హఠాత్తుగా కళ్ళు విప్పాడు. విప్పగానే ఆయనకి కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. శివుడికి వస్తాయంటే శివుడు కూడా లోక శ్రేయస్సు కోసం అలా నటించాడు. ఆయన కళ్ళల్లో నుంచి 2 నీటి బిందువులు ఇలా జారుతూ ఉంటే ఆయనకి అప్పటిదాకా సేవ చేస్తున్న భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులు ఇలా పెట్టి ఆ నీటి బొట్లు చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగింది. వెంటనే గర్భం ధరించి క్షణంలో పిల్లవాడిని ప్రసవించింది. ఇప్పుడు భూమండలంలో స్త్రీ రూపంలో ఉన్న భూదేవికి నడువేది అంటే అదే మధ్యప్రదేశ్. అందుకని దానికి మధ్యప్రదేశ్ అని పేరు రావటం. మొత్తం భూమండలానికి గర్భము ఇప్పుడున్న మధ్యప్రదేశ్. ఆవిడ గర్భం ధరించి ఆ మధ్యప్రదేశ్ లోనే ఒక కుర్రవాడిని కన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో కన్నది. ఆ కుర్రవాడు భూమికి పుట్టాడు గనక కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అనగా భూమికి పుట్టినవాడు. అందుకని కుజుడు అని పేరు వచ్చింది ఆయనకి. అందుకే భూమి సుతుడని కుజుడని అంటారు. ఆయన చాలా ఎర్రగా ఉంటాడు, అరుణ వర్ణంతో ఉంటాడు. అందుకని ఆయనకి కొన్ని దోషాలు తొలగడానికి మంత్రశాస్త్రం కొన్ని చెప్పాయి. అవి మీరు తప్పక తెలుసుకోవాలి. కుజ దోషము, నాగదోషము, వివాహ దోషం, ఈ 3 దోషాలు స్త్రీలకి పురుషులకి సమానమే. ఇవి కనుకుంటే పెళ్ళవడం ఆలస్యం అవుతుంది. అయినా ఆ పెళ్లి ఒకవేళ నిలబడకపోవచ్చు. అప్పుడు దానికి ఏం చెయ్యాలి? అయితే ఉజ్జయిని వెళ్లి, ఉజ్జయినిలోనే కుజుడు పుట్టాడు. కుజుడికి ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. పూర్వకాలంలో భూదేవి ఈశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆయన్ని సేవించింది. శివుడు పార్వతీదేవి కోసం తపస్సు చేశాడు. సతీదేవి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ పార్వతిగా పుట్టాక ఆ పార్వతి తన భార్య కావడానికి కఠోర తపస్సు చేశాడు. తపస్సు చేసి హఠాత్తుగా కళ్ళు విప్పాడు. విప్పగానే ఆయనకి కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. శివుడికి వస్తాయంటే శివుడు కూడా లోక శ్రేయస్సు కోసం అలా నటించాడు. ఆయన కళ్ళల్లో నుంచి 2 నీటి బిందువులు ఇలా జారుతూ ఉంటే ఆయనకి అప్పటిదాకా సేవ చేస్తున్న భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి 2 చేతులు ఇలా పెట్టి ఆ నీటి బొట్లు చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగింది. వెంటనే గర్భం ధరించి క్షణంలో పిల్లవాడిని ప్రసవించింది. ఇప్పుడు భూమండలంలో స్త్రీ రూపంలో ఉన్న భూదేవికి నడువేది అంటే అదే మధ్యప్రదేశ్. అందుకని దానికి మధ్యప్రదేశ్ అని పేరు రావటం. మొత్తం భూమండలానికి గర్భము ఇప్పుడున్న మధ్యప్రదేశ్. ఆవిడ గర్భం ధరించి ఆ మధ్యప్రదేశ్ లోనే ఒక కుర్రవాడిని కన్నది. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో కన్నది. ఆ కుర్రవాడు భూమికి పుట్టాడు గనక కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అనగా భూమికి పుట్టినవాడు. అందుకని కుజుడు అని పేరు వచ్చింది ఆయనకి. అందుకే భూమి సుతుడని కుజుడని అంటారు. ఆయన చాలా ఎర్రగా ఉంటాడు, అరుణ వర్ణంతో ఉంటాడు. అందుకని ఆయనకి